ఏ మాత్రం నమ్మకం ఉన్నా కూడా బైబిల్ దైవ గ్రంథం అనే నమ్మకం వీళ్ళకుంటే ఎంత బరిదెగించరు, ఎంత తెగించరు. బైబిల్ పాత నిబంధన అంతా బొత్తుకుంటానే ఉంటాడు కదా, నేనే దేవుడిని నన్నే పూజించండ్రు, నన్ను పూజించకపోతే మిమ్మల్ని ఏ చేస్తారు అని చెప్పి ఆయన అరుస్తానే ఉంటాడు బైబిల్ అంతా. ఏసేమో నా తండ్రి నాకంటే గొప్పవాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, నేను పంపబడిన వాడును, నా చేతిలో ఏమీ లేదు, నాకు తోచినట్టుగా నేను ఒక్క పని కూడా చేయలేను, ఆయన ఆర్డర్ ఇస్తే తప్ప నేను ఏ పని చేయలేను, ఇవన్నీ యేసు చెప్తున్నాడు. ఇట్లా యెహోవా యేసు ఎంత స్పష్టంగా మేమిద్దరం వేరు వేరు, ఆయన నాకంటే గొప్పవాడని చెప్తుంటే వీళ్ళిద్దరూ ఒక్కటే అని చెప్పి ఇంత విచ్చలవిడిగా ప్రజల్ని మోసం చేస్తూ బతికేస్తున్నారు ఈ దొంగ బోధకులు. సరే, వాళ్ళు చెప్పినట్లుగా పాత నిబంధనలో యెహోవా ప్లేస్లో యేసుని పెడితే ఈ విధంగా ఉంటుంది. సరే, ఈ విషయం మీద మీరు ఏమంటారో చెప్పండి. యెహోవా ప్లేస్లో యేసుని పెట్టి కంటిన్యూ చేద్దామా? ఇక ఈ పుస్తకం అంతా యేసు పేరు పెట్టి చదువుతాం. ఓకే, తర్వాత ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనే భాగంలో